ఎంఎస్సి స్టూడెంట్స్ మన కంటిన్యూషన్ నెక్స్ట్ ప్రాబ్లం యూనిట్ 1 వాటికి కంటిన్యూషన్ ఫస్ట్ ప్రాబ్లం ఉంది షో దట్ దిస్ at g equal to show that this at g x such that x equal to 2 power a into 3 power b is a group 2 power a into 3 power b is a group with respect to multiplication g అనే సెట్ మల్టిప్లికేషన్ తోటి గ్రూప్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏది ఇంటీజర్స్ ఉంది ఏది ఇంటీజర్స్ సొల్యూషన్ చెప్తాను g equal to x such that x equal to 2 power a 3 power b a comma b belongs to z ఏంటంటే ఈ డెరివేటివ్స్ కన్నా లెట్ x y z belongs to g x y z అనేటివి 3 ఎలిమెంట్స్ ని g లో తీసుకున్నాం. దెన్ x equal to 2 power m 3 power n and y equal to 2 power p 3 power q and z equal to 2 power r 3 power s. x y z లు 0 ఉన్నాయి ఇంటిగ్రేట్ గా వచ్చేసి ఏ ఫామ్ లో ఉన్నాయి 2 power m 3 power n 2 power p 3 power q 2 power r 3 power s. అప్పుడు ఏంటంటే m n p q r s లు ఇంటీజర్స్ అవ్వాలి. వేర్ m n p q r s belongs to z ఇంటీజర్స్ అవ్వాలి. ఇప్పుడు క్లోజర్ కాబట్టి క్లోజర్ అంటే మల్టిప్లికేషన్ చెప్పాలి కాబట్టి x ఇంటూ y తీసుకోవాలి. xy ఈక్వల్ టు x అంటే 2 పవర్ m 3 పవర్ n ఇంటూ y అంటే 2 పవర్ p 3 పవర్ q ఈక్వల్ టు మల్టిప్లై చేస్తాం కాబట్టి 2 పవర్ m ప్లస్ p 3 పవర్ m ప్లస్ q ఈక్వల్ టు m ప్లస్ p అంటే a అనుకుంటే m ప్లస్ p b అనుకుంటే 2 పవర్ a ఇంటూ 3 పవర్ b వచ్చింది. అంటే 2 పవర్ a ఇంటూ 3 పవర్ b వేర్ a ఈక్వల్ టు m ప్లస్ p అండ్ b ఈక్వల్ టు m ప్లస్ q. m n p q ఏంటంటే ఇంటీజర్స్. సో సమ్ ఆఫ్ ఇంటీజర్స్ ఇస్ ఇంటీజర్. So m plus p belongs to z and m plus q belongs to z. So a అంటే m plus p అనేది z లో ఉంది, b అనేది m plus p అనేది z లో ఉంది. అంటే ఈ ఫామ్ వచ్చిందంటే ఏం ఉందన్నమాట g లో ఉంది. సో xy అనేది 2 ఎలిమెంట్స్ స్టార్ట్ చేస్తే వచ్చింది కూడా 0 ఉంది. therefore z అనేది డాట్ g అనేది డాట్ ఏమంటే క్లోజర్ ప్రాపర్టీ హోల్డ్ అయ్యింది. నెక్స్ట్ అసోసియేటివిటీ x into y into z x into y into z xy into z xy అంటే ఏమవుతుంది 2 పవర్ m 3 పవర్ n into 2 పవర్ p 3 పవర్ q into xy into z z అంటే 2 power r 3 power s. ఇదంటూ వన్ వన్ చేసుకుంటాం ఏమంటే 2 power m plus p 3 power n plus q into 2 power r 3 power s. ఇప్పుడు ఏమవుతుంది 2 power m plus p plus r 3 power n plus q plus s. n p r n q s ఇవన్నీ కూడా ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ ప్లస్ ఏమవుతుందంటే గ్రూప్ అవుతుంది. సో అసలు ప్రాపర్టీ హోల్డ్ అవుతుంది. ఎప్పుడైతే అసలు ప్రాపర్టీ హోల్డ్ అయ్యిందో 2 పవర్ m ప్లస్ p ప్లస్ r బ్రాకెట్ లా చేంజ్ చేసుకోండి. m ప్లస్ p ని p ప్లస్ r చేంజ్ చేసుకోండి ఇంటూ 3 పవర్ n ప్లస్ q ప్లస్ s
అసోసియేటివ్ ప్రాపర్టీ z లో ఉండేది కాబట్టి m ప్లస్ t ప్లస్ r ని m ప్లస్ t ప్లస్ r కింద m ప్లస్ t ప్లస్ s ని m ప్లస్ q ప్లస్ s కింద చేంజ్ చేసాం. ఇది నేను అసలు 2 పవర్ m ఇంటూ 2 పవర్ t ప్లస్ r 3 పవర్ m ఇంటూ 3 పవర్ q ప్లస్ s ఇది 2 పవర్ m ఇంటూ 3 పవర్ m అలా రాసుకొని ఇది నేను చేస్తాను 2 పవర్ p ప్లస్ r ఇంటూ 3 పవర్ q ప్లస్ s ఇలా రాస్తాను. ఏమవుతుంది ఇది 2 పవర్ m ఇంటూ 3 పవర్ n అంటే x అవుతుందమ్మా. ఇది ఏమవుతుందంటే y z అవుతుంది. అంటే x ఇంటూ y ఇంటూ z తీసుకుంటే ఏమొచ్చింది మనకి x ఇంటూ y z 2 పవర్ p ప్లస్ r 3 పవర్ q ప్లస్ s అంటే ఏంటంటే y ఇంటూ z. సో అసలు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఇక్కడ 0 అనేది z లో ఉంటుంది. దీని రాసుకుంటే 2 పవర్ 0 ఇంటూ 3 పవర్ 0 బిలాంగ్స్ టు g. ఇది 0 ఇంట్లోనే ఉంది కదా. సో దీని ఏమంటారంటే e అనుకోండి. e ఈక్వల్ టు 2 పవర్ 0 3 పవర్ 0 ఏం చేస్తామంటే x ఇంటూ e ఈక్వల్ టు x అంటే 2 పవర్ m 3 పవర్ m ఇంటూ e అంటే 2 పవర్ 0 3 పవర్ 0 ఈక్వల్ టు 2 పవర్ m ప్లస్ 0 ఇంటూ 3 పవర్ m ప్లస్ 0 ఈక్వల్ టు 2 పవర్ m ఇంటూ 3 పవర్ m 2 పవర్ m 3 పవర్ అంటే x వచ్చింది. అలాగే e ఇంటూ x ఈక్వల్ టు 2 పవర్ m 2 పవర్ 0 ఇంటూ 3 పవర్ 0 ఇంటూ 2 పవర్ m ఇంటూ 3 పవర్ m ఈక్వల్ టు 2 power m 3 power equal to x. Therefore e equal to 2 power 0 3 power 0 is the identity. సాధారణంగా మనకి 0 అనేది ఇంటిజర్ అమ్మ. 0 అనేది ఇంటిజర్ అయితే e ని ఎలా రాస్తామంటే 2 పవర్ 0 3 పవర్ 0. ఎప్పుడైతే 2 పవర్ 0 3 పవర్ 0 ఫామ్ ఉందో అని ఎలా రాసుకోవచ్చు అంటే 0 అని రాసుకుంటే ఇప్పుడు x ఇంటూ e. x అంటే 2 పవర్ m ఇంటూ 3 పవర్ m. e అంటే 2 పవర్ 0 3 పవర్ 0. ఇప్పుడు x e మల్టిప్లై చేస్తాం 2 పవర్ m ప్లస్ 0 3 పవర్ m ప్లస్ 0. సో 3 ఈక్వల్ టు 2 పవర్ m 3 పవర్ m అంటే x అన్నమాట. అలా ఈ x తీసుకున్నప్పుడు మనకి x వస్తుంది. సో e ఈక్వల్ టు 2 పవర్ 0 3 పవర్ 0 అనేది ఏమవుతుందంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఎలా చెప్తాను చూడండి. Inverse property. Digits of inverse. The next belongs to g ki minus x belongs to g out. x అంటే 2 పవర్ m 3 పవర్. సో ప్లస్ 2 పవర్ మైనస్ m 3 పవర్ మైనస్ m కూడా దేంట్లో ఉంటాయంటే 0 ఉంటుంది. x 0 ఉంటే మైనస్ x కూడా 0 ఉంటుంది. సచ్ దట్ ఎలా అంటే 2 పవర్ m 3 పవర్ m ప్లస్ 2 పవర్ మైనస్ m 3 పవర్ as belongs to g. దీన్ని మీకు అర్థమైంది. అవి రాయాలంటే m belongs to z implies minus m belongs to z. z లో నెగటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి కాబట్టి mn z లో ఉంటే మైనస్ m కూడా z లో ఉంటుంది. therefore minus x equal to 2 power minus m 3 power minus m belongs to g. ఏం చేస్తామంటే x into
minus x, x into minus x. కాబట్టి మీకు డౌట్ రావాలంటే it exists y equal to 2 power minus m 3 power minus n belongs to g, where minus m belongs to z. మనం ఏం చేస్తామంటే x into y తీసుకుంటాం. x into y అంటే x అంటే 2 power m into 3 power n to y అంటే 2 power minus m into 3 power minus n. तो దీన్ని మల్టిప్లై చేసుకుంటే 2 power m plus minus m into 3 power n plus minus n equal to 2 power 0 into 3 power 0 equal to ఐడెంటిటీ వచ్చేస్తుంది. అలాగే y into x తీసుకున్నట్లయితే 2 power minus m into 3 power minus n into 2 power m into 3 power n equal to ఐడెంటిటీ వచ్చేస్తుంది. సో y equal to 2 power minus m 3 power minus n అనేది ఇన్వర్స్ అవుతుంది. Therefore y equal to 2 power minus m into 3 power minus n is the inverse of x, 2 power m into 3 power m. తీసుకున్న ప్రతి దానికి ఇన్వర్స్ ఉంటుంది. క్లాజులు అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ హోల్డ్ అయింది కాబట్టి g ఏమవుతుందంటే గ్రూప్ అవుతుంది. Therefore g is a group under the multiplication. G group under the multiplication. Next problem చూడండి. కంటిన్యూ చేసామంటారా? Next problem. Prove that the set of matrices A alpha equal to cos alpha minus sin alpha cos alpha. Alpha belongs to R. Form a group under the matrix multiplication. Important problem. Prove that the set of matrices 2 by 2 matrices. Prove that the set of matrices A alpha equal to cos alpha minus sin alpha cos alpha, where alpha belongs to R. Alpha real number. Forms a group under the matrix multiplication. Matrix multiplication తోటి ఆ సెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే గ్రూప్ అవుతుందని చెప్పాలి. సొల్యూషన్ చూడండి. Let G equal to set of A alpha equal to cos alpha minus sin alpha cos alpha, such that alpha belongs to R. G and set తీసుకున్నాం. అదేంటంటే set of 2 by 2 matrices. A alpha equal to cos alpha minus sin alpha cos alpha, where alpha belongs to real number. And let A alpha అంటే equal to cos alpha minus sin alpha and cos alpha. A beta equal to cos beta minus sin beta cos beta, and A gamma equal to cos gamma minus sin gamma cos gamma, where alpha beta gamma belongs to MY real numbers అవ్వాలి.
ఏ ఆల్ఫా అనేది ఈ ఫార్ములా ఉంది. ఆల్ఫా బిలాంగ్స్ టు రియల్. ఏం తీసుకున్నాం అంటే 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఏ ఆల్ఫా, ఏ బీటా, ఏ గామా అనేవి బిలాంగ్స్ టు ఇందులో ఉండాలి 0 ఉండాలి. 0 అనేది మాక్సిమం ఉంటాయి. సో దాంట్లో ఆల్ఫా బీటా గామా అనేవి ఏంటంటే రియల్ నంబర్స్. ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. క్లోజర్ ఏంటంటే ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా తీసుకోండి. ఏ ఆల్ఫా అంటే ఏంటి? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా ఇంటూ ఏ బీటా అంటే కాస్ బీటా మైనస్ సైన్ బీటా, సైన్ బీటా, కాస్ బీటా. దీన్ని మల్టిప్లికేషన్ చేసినట్లయితే మ్యాథ్స్ పట్ల ఏం చేస్తామంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో రోని, సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఏమవుతుంది? కాస్ ఆల్ఫా కాస్ బీటా, కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా, మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా, కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సెకండ్ రోకి వెళ్ళినట్లయితే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా, సైన్ ఆల్ఫా కాస్ బీటా. అలా సెకండ్ రోకి వెళ్ళినట్లయితే సైన్ ఆల్ఫా కాస్ బీటా, సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా, కాస్ ఆల్ఫా సైన్ బీటా. చెప్తున్నటువంటి ఏ ఆల్ఫా ఏ బీటా అన్నా ఏ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, ఏ బీటా అంటే కాస్ బీటా మైనస్ సైన్ బీటా సైన్ బీటా కాస్ బీటా. మల్టిప్లికేషన్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో రోని, సెకండ్ మ్యాట్రిక్స్ లో కాలమ్ తీసుకుని మల్టిప్లికేషన్ చేస్తాం. సో కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా. నెక్స్ట్ వచ్చేది సైన్ ఆల్ఫా కాస్ బీటా, కాస్ ఆల్ఫా సైన్ బీటా. నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా, మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా. ఇక్కడ కాస్ మైనస్ సైన్ సైన్ ఫార్మ్ ఉంది ఏంటంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ గా ఉంది. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. అలాగే రెండింటి మైనస్ కామన్స్ కూడా కాస్ సైన్ ప్లస్ సైన్ కాస్ అంటే దీన్ని మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. మైనస్ కామనిస్తే సైన్ ఏ కాస్ ప్లస్ కాస్ సైన్ అవుతుంది, సైన్ ఏ ప్లస్ బి అవుతుంది. సో మైనస్ మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇంకోటి ఏమవుతుందంటే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇది కాస్ కాస్ మైనస్ సైన్ సైన్ ఏంటి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. దీన్ని ఏం రాసుకున్నామంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఉంటే ఏ ఫార్మ్ ఆల్ఫా ప్లస్ ఏముంది ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. సో ఏమవుతుందంటే ఏ ఆల్ఫా ప్లస్ బీటా. ఏ ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ లో ఆల్ఫా ఉంది. సో ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది కాబట్టి ఆల్ఫా బీటా ఏ రాసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బీటా. దేర్ఫోర్ ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా తీసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. ఆల్ఫా బీటా అనేది రియల్ నంబర్స్. సో సమ్ ఆఫ్ టూ రియల్ నంబర్స్ కూడా రియల్ నంబర్ అవుతుంది. సో ఏ ఆల్ఫా బీటా అనేది బిలాంగ్స్ టు జీ, బిలాంగ్స్ టు జీ. ఫార్వర్డ్ డోంట్ గెట్. నెక్స్ట్ ఏంటంటే అసోసియేటివిటీ. అసోసియేటివ్ అంటే ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఇంటూ ఏ గామా తీసుకున్నట్లయితే ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఏ గామాని ప్రూవ్ చేయాలి. ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఇంటూ ఏ గామా తీసుకున్నాం. ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా అంటే వచ్చిందంటే ఏ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది ఇంటూ ఏమో మనకి ఏ గామా అవుతుంది. సో దీన్ని మళ్ళీ రాసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇప్పుడు ఏంటంటే ఆల్ఫా బీటా గామా రియల్ నంబర్స్ ఉన్నాయి. ఆర్ గ్రూప్ అవుతుంది ప్లస్ తోటి. దేర్ఫోర్ అసలు ప్రాపర్టీ హోల్డ్ అవుతుంది. ఏ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కి బ్రాకెట్ చేంజ్ చేసుకుందాం. దేర్ఫోర్ ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ప్లస్ గామా గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఏ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా రాసుకోవచ్చు. అలాగే ఏమవుతుందంటే ఏ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్మ్ ఉంటుందంటే ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా అంటే బీటా ప్లస్ గామా.
సో దీన్ని ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ప్లస్ గామా అంటే ఏ బీటా ఇంటూ ఏ గామా రాసుకుంటాం. ఏ ఆల్ఫా ఏ బీటా ఇంటూ ఏ గామా తీసుకున్నట్లయితే ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా గామా వచ్చింది. సో అసోసియేషన్ ప్రాపర్టీ హోల్డ్ అయ్యింది. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. Existence of identity. Zero belongs to RT cos 0 sin 0 cos 0 equal to 1 0 0 1 equal to a 0 belongs to G. 0 అనేది రియల్ నెంబర్. 0 అంటే cos 0 sin 0 cos 0 వచ్చింది. cos 0 అంటే 1 sin 0 అంటే 0 sin 0 0 cos 0 1. సో ఏ ఫార్ములా మాక్సిమం ఉంది కాబట్టి ఏ ప్లేస్ లో ఈ cos ఆల్ఫా అంటే 0 రాసాం కాబట్టి ఏ 0 వచ్చింది. సో ఏ 0 అనేది 0 అవుతుంది. నౌ ఏ ఆల్ఫా ఇంటూ ఏ 0 తీసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ 0 ఈక్వల్ టు ఏ ఆల్ఫా and a0 into a alpha equal to a0 plus alpha equal to a alpha. Therefore a0 is the identity in G. a0 is the identity in G. Next, existence of inverse. Existence of inverse. Alpha belongs to R అయితే implies minus alpha belongs to కూడా R. Both positive numbers ఉంటాయి కాబట్టి alpha belongs to R and minus alpha belongs to R అవుతుంది. So A minus alpha belongs to 0 అవుతుంది. So now A alpha into A minus alpha తీసుకున్నట్లయితే A alpha plus minus alpha equal to A0 అనేది ఐడెంటిటీ అవుతుంది. A alpha into A minus alpha equal to A of alpha plus minus alpha equal to A0. now చూసుకున్నట్లయితే A minus alpha into A alpha కూడా A0 వచ్చేస్తుంది. సో A minus alpha is the inverse of A alpha in G. Therefore G is a group with respect to matrix multiplication. With respect to matrix multiplication. G అనేది తీసుకుంటే సెంటర్ గ్రూప్ బై 2 యాక్సెస్ తోటి ఏమైందంటే గ్రూప్ అయింది. ఇది కాంపిటేటివ్ ప్రాపర్టీ నీడ్ నాట్ బి హోల్డ్ అన్న అవ్వచ్చు అంటే అవ్వాలని లేదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎగ్జాంపుల్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది, దీన్ని బీటా ప్లస్ కామన్ రాసుకోవచ్చు, బీటా ప్లస్ ఆల్ఫా రాసుకోవచ్చు. సో ఏ బీటా అంటే ఏ ఆల్ఫా కొన్ని కేసులో అవుతుంది, నీడ్ నాట్ బి అండి. కాంపిటేటివ్ గ్రూప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. డియర్ సెకండ్ బిఎస్సి స్టూడెంట్స్, థర్డ్ సెమ్ మీరు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు, ఎవరో కూడా డౌట్స్ అడగట్లేదు. మీరు ఒకసారి క్లారిటీగా వెరిఫికేషన్ చేసి చూసుకోండి. అర్థం కాదంటే వాట్సాప్లో పెట్టండి, డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సర్టిఫికేట్